అన్ని జనులు, లోకంలో ఉన్న లోకస్తులు వారు ఆ, ఉమ్, దాన్ని ఏమంటారంటే మోటివేషన్ క్లాసెస్లో విశ్వాసం దేవుడి గురించి చెప్పకుండా వారు వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పి కొన్ని లక్షల కోట్ల రూపాయలు క్యాష్ చేసుకుంటున్నారు. కానీ క్రైస్తవులకు మాత్రం విశ్వాసం యొక్క శక్తి అర్థం కావట్లేదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరలా చూస్తున్నాను, మనకి మోటివేషనల్ క్లాసుల కంటే గొప్ప శక్తి దేంట్లో ఉందంటే విశ్వాసంలో ఉందన్న సంగతి దేవుని యొక్క సంఘస్థులు, కొత్తగా వచ్చిన వారు కానీ ఇంకా దేవునిలో ఎదుగుతున్న వారు కానీ తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మీరు చూడండి, ద్వారా విశ్వాసము ద్వారా జరిగే కార్యాలు చూపిస్తాను. చూడండి అక్కడ రాస్తున్నటువంటి మాట. ఒకసారి యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. చూడండి ఇక్కడ విశ్వాస సహితమైన అంటే విశ్వాసం ద్వారా ఒక రోగికి స్వస్థత కలుగుతుంది అని క్లియర్గా రాశాడు. అయితే ఇంకోటి అని ప్రభువు అతనిని లేపును అని రాశాడు. అయితే విశ్వాసం లేకుండా చాలామంది ప్రార్థనలు చేసటం వల్ల కొంతమంది రోగాలు తగ్గట్లేదు. చాలామందికి విశ్వాసం లేకుండా పైకి పెదవులతో ప్రార్థన చేస్తారు. బ్రదర్, మేము ప్రార్థన చేశాము కానీ మాకు రోగం తగ్గలేదండి, మేము హాస్పిటల్కే వెళ్ళామండి అంటారు. మీరు ఎందుకు వెళ్తున్నారు? మీరు చేసే ప్రార్థనలో విశ్వాసం ఉండాలి అని బైబిలు ఆ ప్రార్థనకు ముందు ఒక పదం పెట్టింది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. చాలామంది ప్రార్థనలకు జాబులు రాకపోవటానికి కారణము ప్రార్థనకు ముందు విశ్వాసం లేదు. ప్రార్థనలు గంటలు గంటలు కూడా కొంతమంది భక్తులను చూసి నేర్చుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఆ ప్రార్థనలో విశ్వాసం ఉండాలని యాకోబు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఉట్టి ప్రార్థన ఎంత చేసినా, ఉచ్చరింప శక్యం కానీ ఈ విధంగా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దాంట్లో విశ్వాసం లేని ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు జవాబులు పంపించడు. చూడండి అక్కడ రాశాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. కాబట్టి మనము ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. చాలామంది ప్రార్థనలో విశ్వాసం లేకుండా, చాలామంది ఉపవాసాలు ఉంటారు విశ్వాసం లేకుండా, చాలామంది ప్రార్థన చేస్తారు విశ్వాసం లేకుండా, చాలామంది పొడుగు ప్రార్థనలు చేస్తారు విశ్వాసం లేకుండా. విశ్వాసము లేకుండా నువ్వు ఎలాంటి స్వస్థత కార్యాలు చేయలేవు. నువ్వు ఎలాంటి అద్భుతాలు, సూచక్రియలు, గొప్ప కార్యాలు ఏవి చూడలేవు నీ జీవితంలో. నా దేవుడు ఖచ్చితంగా లేపుతాడు, నా దేవుడు ముట్టుతాడు, నా దేవుడు స్వస్థపరుస్తాడని సగర్వంగా నువ్వు చెప్పినప్పుడు దేవుడు దిగొస్తాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వారు అగ్నిలో ప్రవేశించేటప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మా దేవుడు మమ్మల్ని రక్షించకపోని మేము మాత్రం బొమ్మకు మొక్కము అని చెప్తారు. అప్పుడు వారిలో ఉన్న అమూల్యమైన విశ్వాసాన్ని దేవుడు చూసి వారు మాట్లాడిన ఆ మాటలను బట్టి పరలోకంలో ఉన్నటువంటి దేవాతి దేవుడు ఆ అగ్నిలోకి దిగి వచ్చి వారిని కాపాడాడు. అలాగనే అబ్రహాము గారు మోరియా పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు కుమారుడు ఇస్సాకు అడుగుతాడు, నానా అగ్ని ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి, కానీ సమకూర్చుకున్నావు కానీ గొర్రె పిల్లేదే అని అడిగినప్పుడు నా దేవుడు మృతులను సహితం లేపగలిగినటువంటి సమర్థుడు అని చెప్తాడు. అంటే అప్పటికి ఇస్సాకు గారికి అర్థమైపోయింది, గొర్రెపిల్ల లేదంటే నన్నే బలి ఇవ్వబోతున్నాడు. చూడండి వారిలో ఉన్న ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని దేవుడు తన దూతను పంపించి అబ్రహామా నువ్వు ఆ కుమారుని చంపవద్దు అని ఆజ్ఞాపించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. విశ్వాస సహితమైన ప్రార్థన నువ్వు ఏ రోగి కడికైనా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నిన్ను లేపుతాడు, నిన్ను ఖచ్చితంగా నిన్ను సజీవుల లెక్కలో నిలబడతాడని ఏ హాస్పిటల్కి వెళ్ళైనా నువ్వు చెప్పు విశ్వాసంతో, వాళ్ళ దెబ్బకు లేచి కూర్చుంటారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నువ్వే డల్లుగా అయిపోయి డాక్టర్లు చెప్పిన మాటలు, ఆ కేస్ స్టడీలు, అవన్నీ కేస్ షీట్లన్నీ చూసి నీవే నీరసించి, నీవే అజ్ఞానంతో, అవివేకంతో, అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే ఒక్కడు కూడా లేవడు, అందరూ చచ్చిపోతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుంది. విశ్వాసము ద్వారా రోగానికి స్వస్థత కలుగుతుందని బైబిల్ తెలియజేస్తుంది.
రెండో మాట చదువుకుందాం. తర్వాత యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38 నుంచి 39 వచనాలు. 7వ అధ్యాయము 38 నుంచి 35. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెదను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పిన గనుక, యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునక. ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం చూస్తే చూడండి, మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ భూమి మీదకి వస్తాడు. అందుకనే మహిమపరచబడలేదు అంటే అర్థం ఏంటంటే ఆయన ఇంకా పునరుత్థానుడు కాలేదు అని అర్థం. ఆయన మానవ శరీరంతో ఉన్నాడు అని అర్థం. తనకు సంబంధించిన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, కానీ సార్వత్రిక సంఘాన్ని ముంచేటటువంటిది, సార్వత్రిక సంఘానికి కావలసినటువంటి శక్తిని దింపే ఆ యొక్క మహిమను ఆయన ఇంకా పొందలేదు అని ఆ వచనంలో మనకు రాయబడింది. చూడండి ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందుతాం. దేని ద్వారా పరిశుద్ధాత్మను పొందుతాం? విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మను కూడా పొందుకోవచ్చని యేసు ప్రభువు వారు సూటిగా చెప్తున్నాడు. ఒకసారి చూడండి, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసము కలిగిన వాని కడుపులో నుంచి జీవజల నదులు, ఎప్పుడు పాజిటివ్ థింకింగే, ఎప్పుడు మంచి శ్రేష్టమైనటువంటి మాటలే, శపితమైన మాటలు కాకుండా ఆశీర్వాదంతో కూడుకున్న మాటలే వాడి కడుపులో నుంచి బయటకు వస్తాయి. ఎప్పుడు చూసినా పాజిటివ్గానే ఉంటాడు. ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని శోధనలైనా రాని, ఎన్ని శ్రమలైనా రాని నవ్వుతూనే ఉంటాడు, భరిస్తూనే ఉంటాడు, జయిస్తూనే ఉంటాడు. ఎక్కడ కృంగిపోడు, ఎక్కడ దేవుడి మీద దేవదూషణ చేయడు, ఎక్కడ అవమానపరచబడ్డు, ఎక్కడ తలదించడు ఎవడికి. ఎందుకంటే వాని కడుపులో నుంచి దేవుడు జీవజల నదులను ప్రవహింప చేస్తూ ఉంటాడు. వాడు మాట్లాడుతుంటే వందలు, వేల, లక్షల మంది బ్రతుకుతూ ఉంటారు. అలాంటి శక్తి దేవుని యందు విశ్వాసం ఉంచి వాని కడుపులో నుంచి వస్తాది అని యేసు ప్రభువు వారు సూటిగా చెప్తున్నాడు. ఇంకా 39వ వచనం, తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఒక మనిషి లోపలికి విశ్వాసం ద్వారా ప్రవేశిస్తాడో వాడు కలలు చూస్తాడు, దర్శనాలు చూస్తాడు, ప్రవచనాలు చెబుతాడు, వివేచన వరం కలిగి ఉంటాడు, అనేకమైన మర్మాలు, ప్రత్యక్షతలు చెప్తా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మానవుని దేహంలోకి వస్తే భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ ముందే తెలియజేస్తూ ఉంటాడు. భవిష్యత్తులో పలానా ప్రమాదం రాబోతుందని హెచ్చరిస్తూ ఉంటాడు. భవిష్యత్తులో పలానా వారు చనిపోబోతున్నారని చెబుతాడు. భవిష్యత్తులో పలానా వారికి ఇదిగో కుమారుడు పుట్టబోతుండు, కుమార్తె పుట్టబోతుంది అని చెప్తాడు. భవిష్యత్తులో పలానా వారు పలానా రోగానికి అప్పగించబడుతున్నారు, వారి కోసం ప్రార్థన చేయని చెప్తాడు. భవిష్యత్తులో పలానా వారికి నష్టం జరగబోతుందని చెబుతాడు. భవిష్యత్తులో పలానా వారు పలానా ప్రాబ్లంలో ఉండబోతున్నారు అని అనేకమైన విషయాలు. భవిష్యత్తులో పలానా వారు రక్షణలోకి రాబోతున్నారు, వారి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి అని తెలియజేస్తాడు. పలానా వారు పరలోకానికి అర్హత కలిగి ఉన్నారు అని వారిని నేను ఆకర్షిస్తున్నాను, వారికి పోయి సువార్త చెప్పు అని చెబుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన లోపలికి ఎప్పుడు వస్తాడంటే, క్రీస్తు యేసునందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి ప్రవేశించి మనలో నుండి జీవజల నదుల వలె ప్రవహిస్తూ ఉంటాడు. ఒక కృష్ణా నది ముంబైలో ప్రారంభమై మహారాష్ట్రలో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలను దాటుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ నది పక్కన దగ్గర దగ్గర 22 లక్షల ఎకరాల పంట పండుతుంది. ఆ 22 లక్షల ఎకరాల పంటే భారతదేశంలో ఉన్న భారతీయులందరూ తింటున్నారు. చూడండి, ఇలా పరిశుద్ధాత్మ చేత ఎవరైతే పోషించబడతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారి లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసి ఆ పరిశుద్ధాత్మ వారిని జీవజల నది ఊటగా మార్చేస్తాడు. వారి మాటలు అనేక మందిని బలపరుస్తూ ఉంటాయి. వారు మాట్లాడుతున్న, వారు నడుస్తున్న, వారి ఆలోచన విధానం, వారు రాసే పుస్తకాలు, వారు పాడే పాటలు, వారు చేసే ప్రసంగాలు, వారు చేసే ప్రతి ఒక్క క్రియ గొప్పగా ఎంతో మందిని ఆదరించే విధంగా ఉంటాది. అలాగ దేవుడు జీవజల నది ఊటలను తన యందు విశ్వాసం కలిగిన వారి కడుపులో పెడతాడు. అది పరిశుద్ధాత్మకు సాదృశ్యమని యేసు ప్రభువు వారు స్వయంగా యోహాను సువార్త 7వ అధ్యాయం 38 నుంచి 39 వచనాల్లో మనకు తెలియజేస్తున్నాడు. అందుకని విశ్వాసము ద్వారా నా దేవుడు నాకు ఆత్మనిస్తాడు, నన్ను తన ఆత్మతో నింపుతాడని ఎవరైతే అడుగుతారో ఆ ఆత్మదేవుడు వారి లోపలికి వచ్చి అనేకమైన సంగతులు తెలియజేస్తూ ఉంటాడు. చాలామంది నాకు
ఫోన్ చేస్తా ఉంటారు. పాస్టర్ గారు మాకు ఎవరో చేతబడి చేసినట్లు భయమేస్తుందండి. అయ్యో! దెయ్యాలు తిరుగుతున్నాయండి. ఎవరో మా బంధువులు కనిపిస్తున్నారండి. పలానా ఇలాంటి సమస్యలతో ఉన్నారండి అని చెప్తా ఉంటారు. అవును. వెరీ గుడ్. మంచిది. అయితే నీకు ఎవడో మాంత్రికుడు చేతబడి చేస్తే, ఏదో దెయ్యం వచ్చి నిన్ను తొక్కుతుందంటే, నిన్ను హెచ్చరిస్తుంది ఎవరో తెలుసా? నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఫలానా వ్యక్తి నీకు కీడు చేయబోతున్నాడని ముందే నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తాడు. ఆ దర్శనం నీకు అర్థం కాదు. నువ్వు దైవజనుడి దగ్గరికి పోయి ఆ విషయం చెప్తే ఖచ్చితంగా ఆయన ఫలానా సమస్యతో ఈమె బాధపడుతున్నాడని ఆయన అర్థం చేసుకుంటాడు. నిన్ను ఎద్దులు తొక్కుతున్నా, నీ మీదకొచ్చి సర్పాలు కాటేస్తున్నా, నీ మీదికి ప్రేతాత్మలు చచ్చిపోయిన పితరుల ఆత్మలొచ్చి మీద పడి తొక్కుతున్నా, వీటన్నిటికి కారణం ఏందో తెలుసా? వీటన్నిటికి పరిశుద్ధాత్మ దేవుడు నీకెందుకు చూపిచ్చాడో తెలుసా? నీ లోపల ఆయనున్నాడు. నీ శత్రువు నీ మీద దాడి చేస్తున్నాడు. నువ్వు పరిశుద్ధుల యొక్క సపోర్ట్ తీసుకో అని నిన్ను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిమ్మకాయలు చూపించేది మన దేవుడే. ఆ పసుపు, కుంకుమలు కనబడుతున్నాయంటే అయన్నీ మనకెందుకు చూపిస్తున్నాడు? ఎందుకు చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడంటే, నువ్వు ఈ పలానా శత్రువుల చేతికి అప్పగించబడ్డావు. జాగ్రత్తగా ఉండు. నిన్ను చంపబోతున్నారు. నీకు కీడు చేయబోతున్నారు అని. ఎవరు గూడా ఇక్కడ పాస్టర్లు గాదు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కలలిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దర్శనాలిస్తున్నాడు. ఆయన నీ లోపల ప్రవేశించాడు. ఆయన నిన్ను జీవజల నది ఊటగా మార్చాడు. అది విశ్వాసం ద్వారా క్రీస్తు యేసునందు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచావో అప్పుడు ఆయన నీ లోపలికి పరిశుద్ధాత్మను పొందుకున్నావు. పరిశుద్ధాత్మలో కూడా మీకు ఒక విషయం చెప్తున్నాను. మీరు ఒక గ్లాస్ తీసుకుంటే దాంట్లో 25% వాటరు, 50% వాటరు, 75% వాటరు, 100% వాటర్ మీరు నింపొచ్చు. కొంతమంది యేసయ్యని నమ్మంగానే ఆత్మదేవుడు అలా వచ్చి తాకుతూ పోతాడు. కొంతమంది దేవుని శక్తిని ఇంకా అనుభవించి ప్రార్థన ద్వారా పొందుకుంటారు. వారు 50%. ఇంకొంతమంది నాకు ఆత్మదేవుడు కావాలని అడుగుతూ ఉంటారు. వారిని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అది అది 75% దేవుని ఆత్మచేత నింపబడ్డ వాళ్ళు చాలా లోకానికి దూరంగా ఉంటారు. ఇక 100కి 100% నింపబడ్డ వాళ్ళు ఇంక పూర్తిగా దేవుడు ఎటు నడిపిస్తే అటే నడుస్తారు గానీ, ఇక వారి జీవితంలో ఇక లోకం మాట గానీ, సాతాను మాట గానీ, అన్యుల మాట గానీ ఎవ్వరి మాట వినరు. దేవుని వాక్యం మాటే వింటారు. దేవునికి మహిమ కలుగును గాక. మూడో విషయాన్ని చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11 అధ్యాయము. యోహాను సువార్త 11 అధ్యాయము ఒకసారి మనం ధ్యానిద్దాం. 25-27 వచనాలు. యోహాను సువార్త 11 అధ్యాయము 25 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెప్పుచున్న మాట, అక్కడ ఒక మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. అంటే ప్రభువు విశ్వాసము ద్వారా నిత్య నిత్య జీవమునిస్తానని అక్కడ క్లియర్‌గా మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన చెప్పుచున్నటువంటి మాటలు జీవమును నేనే అన్నాడు. అంటే ఆ జీవం ఏంటిది? నిత్య జీవం. నేను పునరుత్థానమును, జీవమును నేనే. జీవమును కలగజేస్తాను. చచ్చిపోయిన వాడిని కూడా బ్రతికిస్తాను. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికీ చనిపోడు. అంటే వాడికి నిత్య జీవం. ఇక దేవుని యందు విశ్వాసం ఉన్నవాడు ఇక మరణం చూడు. ఒకవేళ శరీరానికి మరణం రావచ్చేమో గానీ, ఇక ఆత్మకు మరణం లేదని యేసుప్రభు వారు స్వయంగా మార్తమ్మతో మాట్లాడుతున్న స్టేట్మెంట్ అది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము దేవుని యందు విశ్వాసం ఉంటే ఇక శరీరానికి ఈ యొక్క రక్తముతో, మాంసములతో, ఆ తర్వాత ఎముకలతో కూడుకున్నటువంటి శరీరానికి మరణం ఉంటదేమో గానీ, దేవుని యందు విశ్వాసం ఉన్న వారు చనిపోయిన తర్వాత యుగాలు ఆయనతో బ్రతుకుతారని యేసు ప్రభువారు మార్తమ్మతో, లాజరు చనిపోయినప్పుడు మార్తమ్మతో చెప్పుచున్నటువంటి మాటలివి. కాబట్టి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. అంటే నిత్య జీవాన్ని పొందుతాడు. నిత్య జీవము అంటే ఇక మరణము లేని జీవితంలోనికి మనం ప్రవేశిస్తాం. ఇప్పటికి గూడా క్రైస్తవులకి పరలోకం అనుకుంటారు గానీ, పరలోకానికి డెఫినిషన్ తెలవదండి క్రైస్తవులకి.
పరలోకం విలువ తెలవదు క్రైస్తవులకి. అంటే పరలోకం అంటే ఏందో, అది ఎవడో చూసొచ్చాడు, అది ఎవడు కనపట్టాడు, అది ఎవరు పోయన్నా పొయ్యొచ్చారా అని అంటారు గానీ, యేసు ప్రభువారు చెప్పిన మాటల యందు విశ్వాసం ఉంచట్లా. ఒకవేళ నా యందు విశ్వాసం ఉంచి గనుక మీరు పరిశుద్ధంగా జీవిస్తే, ఇక మీరు మరణము చూడరు. ఇక మీ ఆత్మ నరకానికెళ్ళదు. యుగయుగాలు ఒక దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు పరలోకంలో ఎలా అయితే జీవిస్తాడో, మీరు కూడా యుగయుగాలు నాతో జీవిస్తారు. ఇక మీకు మరణం లేదు అని చెబుతున్నాడు. ఇది చిన్న వచనం అనుకుంటున్నారు చాలామంది. ఇది చిన్న వచనం కాదు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో తెలుసా? ఇక ఏ మానవుడు, నా యందు విశ్వాసం ఉంచిన ఏ మానవుడు ఇక చచ్చిపోడు. ఇక వాడి మరణం ఉండదింక భూమి మీద. భూమి మీద ఉందేమో గానీ పరలోకంలో యుగాలు కొన్ని కోటాను సంవత్సరాలు నాలాగానే దేవుడిలాగా జీవిస్తాడు అని చెప్తున్నాడండి. అసలు దాన్ని ఎంత సిల్లీగా, సింపుల్‌గా దాటిపోతున్నాం తెలుసా ఆ మాటని? ఆయన చెప్పిన పునరుత్థానమును, జీవమును నేనే అనే మాట, అది ఎంత గొప్ప మాటో ఈ క్రైస్తవ విశ్వాసులకు తెలవదు. మన మన విశ్వాసులే మనల్ని, పాస్టర్ గారు ఏదో పరలోకం ఉందని చెబుతాం గానీ, ఏ పాస్టర్ అయ్యన్నా పోయి చూసొచ్చాడా? ఎవరన్నా పోయొచ్చారా? ఒకరోజు మా మేనత్త నన్ను అడిగింది. ఎప్పుడు యేసు ప్రభు వారని తిరుగుతా ఉంటావు. నువ్వు పోయి ఏమన్నా పరలోకం చూసొచ్చినవా అని నన్నడిగింది. నేనడిగాను, అత్త నువ్వెప్పుడైనా హిమాలయ పర్వతాల దగ్గరికెళ్ళొచ్చావా అని అడిగాను. లేదు అన్నది. ఎప్పుడైనా అమెరికా పోయొచ్చావా అని అడిగాను. లేదు, లేదు అన్నది. మరి హిమాలయాలున్నాయని నీకెవరు చెప్పారు? అందరూ అంటంటే ఇన్నాను అన్నా. వెరీ గుడ్. అంటే చూసొచ్చినోళ్ళు చెప్తే ఇన్నారు గదా! వెరీ గుడ్. అమెరికా ఉందా? నువ్వు పోయి రాలేదు గదా! ఉంది. ఖచ్చితంగా ఉంది అన్నాను. ఖచ్చితంగా అలాగనే పరలోకాన్ని నిర్మించిన వాడు, పరలోకంలో జీవించిన వాడు, పరలోకాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి భూమి మీదకొచ్చి ఈ మాటలు చెప్పాడు. కాబట్టి నేను నమ్ముతున్నా. నువ్వు హిమాలయాల దగ్గరికెళ్ళిన మనుషుల మాట ఎట్లయితే నువ్వు విన్నావో, నేను పరలోకాన్ని కట్టొచ్చినటువంటి వ్యక్తి మాటలు నేను నమ్ముచున్నాను. హిమాలయాలకు నువ్వు వెళ్ళకుండా, అమెరికాకు నువ్వు వెళ్ళకుండా ఎలా అయితే సమాధానం చెప్తున్నావో, ఆ పరలోకాన్ని సృష్టించిన సృష్టికర్త దీన స్వభావం, దీన శరీరాన్ని ధరించుకొని, మహిమనంతను విడిచిపెట్టి, త్యాగశీలుడై, నరరూపుడై, తేజోమయుడై భూమి మీదకి దిగి వచ్చాడు. ఆ విషయం నీకు అర్థం కావట్లా. ఆ వచనం క్లియర్‌గా రాశాడు. ఆ వచనాలు గనుక నువ్వు ధ్యానిస్తే, చదివితే నీకు అర్థమవుతది. దేవుడు చేసినటువంటి త్యాగం నీకు అర్థమవుతది. ఒక దరిద్రుని కోసం దీనుడై పరలోకం నుంచి దిగి వచ్చాడు యేసు ప్రభువారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. యుగాలు అసలు ఇక లైఫ్‌లో ఇక మరణం అనేది ఉండదు. చాలా మంది చిన్న కక్కుర్తి, చిన్న విషయాలకు గూడా లోకస్తులు చెప్పే ఆచారాలకి, సాంప్రదాయాలకి బలైపోతా ఉంటారు. వాళ్ళు పెట్టే భోజనాలకి, వారిచ్చే చిన్న విషయాలకి లొంగిపోతా ఉంటారు. లంచాలు తీసుకుంటా ఉంటారు. వడ్డీ వ్యాపారాలు చేస్తా ఉంటారు. మోసాలు చేస్తా ఉంటారు. ఎన్నెన్నో తప్పులు చేసి నిత్య జీవాన్ని కోల్పోతా ఉంటారు. అందుకనే అసలు నిత్య జీవం అంటే యుగాలు ఇక మీకు ఒక విషయం చెప్తున్నానండి. అది గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద ఉన్నటువంటి యుగం అయిపోయిన తర్వాత ఇక మనుషులు చచ్చిపోయే యుగం లేదింక. చచ్చిపోయేది మొత్తం అయిపోయింది. ఈ భూమితోటే క్లోజ్. ఇంక రాబోతున్న ఎండ్‌లెస్ యుగం. ఇంగసలు ప్రపంచంలో ఆ సత్యయుగానికి, ఆ యొక్క నీతి యుగానికి, ఆ దేవుని యొక్క నిత్యయుగానికి అంతం లేదింక. దాని గురించి ఎందుకు రాయలేదో తెలుసా? దాని తర్వాత ఇంకొక యుగం ఉందని రాయలేదు. ఎందుకంటే అదే శాశ్వతం. అదే శాశ్వతమైన రాజ్యం. ఆ శాశ్వతమైన రాజ్యంలోకి మనం వెళ్ళాలి. ఆ శాశ్వతమైన రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే విశ్వాసం ఉంచాలి. దేవుని మీద సంపూర్ణ క్రీస్తు యేసు అడుగుజాడల్లో నడవాలి. క్రీస్తు యేసు పోలికలోనికి, క్రీస్తు యేసు సారూప్యతలోనికి మనం రోజు మార్చబడాలి. మనల్ని సాతానుడు తన రూపంలోకి మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం రోజు క్రీస్తు యేసులాగా మారిపోవాలి. క్రీస్తు యేసు లాంటి తగ్గింపు, క్రీస్తు యేసు లాంటి సహనము, క్రీస్తు యేసు లాంటి వినయము, క్రీస్తు యేసు లాంటి దీనత్వము మన లోపలికి రోజు నలగొట్టుకుంటూ పోవాలి. రోజు మనం క్రీస్తు యేసులాగా మారితే మనం క్రీస్తు యుగంలోకి ప్రవేశిస్తాం. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11:30. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:30 ఒకసారి మనం ధ్యానిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చూద్దాం. 11:30
11:30 విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. చూడండి, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సమస్య పరిష్కరించబడింది. ఇక్కడ వారి చుట్టూ యెరికో గోడలు ఉన్నాయి, దాన్ని దాటాలి. వారు దాన్ని దాటిన తర్వాత మాత్రమే వారు ఆ యొక్క కనానులోనికి ప్రవేశిస్తారు. ఆ కనానులోనికి ప్రవేశించకుండా ముందు అడ్డమొచ్చినటువంటి గోడ పేరు యెరికో గోడలు. వారికి ఒక సమస్య ఉంది. ఆ యెరికోను దాటితేనే దేవుడు వారికి చెప్పినటువంటి వాగ్దాన దేశంలోకి వారు ప్రవేశిస్తారు. అక్కడ భయంకరమైన సమస్య, అది కోట. దాన్ని కూల్చగలిగిన శక్తి లేదు. దాని కోట దగ్గర కిందకు పోతే పైనుండి తల మీద రాళ్ళేసి కొట్టి చంపేస్తారు. కానీ ఆ కోటను దాటితేనే దారింది. లేకపోతే వారు కనానులోనికి ప్రవేశించలేరు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యను పరిష్కరించింది విశ్వాసం. అందుకనే వారు ఆ సమస్యను కూడా తొలగిస్తాడు. ఆ కోటను కూడా కూలుస్తాడు. ఆ అప్పును కూడా, ఆ ఆర్థిక ఇబ్బందిని కూడా, నీకున్న దరిద్రాన్ని కూడా, నీ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క నీ చుట్టూ ఉన్నటువంటి ఆ శోధన కూడా తొలగిస్తాడని యెహోషువలాగా, యెహోషువ చుట్టూ ఉన్న యాజకుల్లాగా, యెహోషువ వెనకున్న సైనికుల్లాగా, యెహోషువ వెనకున్నటువంటి ప్రజల్లాగా, యెహోషువ వెనకున్న పిల్లల్లాగా మనం నమ్మాలి. చూడండి ఇక్కడ 30 వచనం, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలెను. 7 దినములు వారు విశ్వాసంతో దాని చుట్టూ తిరిగారు. దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. ఒక్కడికి డౌట్ రాలేదు. దేవుడు ఏం చెప్పిండో అది చేశారు. డౌట్ పడి ఏంది మనం పిచ్చిగా ఎందుకు తిరుగుతున్నాం అని అనలేదు. మనం వెనక్కి వెళ్ళిపోదాంపా అని అనలేదు. ఆయన మాట ఏంది మనం వినేది అని చెప్పి వాళ్ళు ఇది ఎలా కూలుద్ది అని అవిశ్వాసపు మాటలు మాట్లాడలేదు. దేవుడు వారికి ఏ వ్యూహం అయితే చెప్పాడో ఆ వ్యూహంలో వారు ముందుకు సాగారు. 7 రోజులు మీరు తిరగండి. తిరిగిన తర్వాత నేను చెప్పినప్పుడు కేకలేయండి. అది కూలిపోతాది. దేవుడు సైన్స్‌ని అక్కడ దింపాడు. పునాదులు కదిలించాలంటే కేకలేయాలి. ఆ యొక్క పునాది కదిలించబడాలంటే దాని చుట్టూ తిరిగి వారి చేతుల్లో ఉన్న కర్రలతో పక్కనున్న భూమిని వాళ్ళు దంచుకుంటూ, అరుచుకుంటూ, స్తుతులు చెల్లించుకుంటూ వాళ్ళు ఎప్పుడైతే ఎళ్లారో ఆ శబ్దానికి ఆ కోటగోడలు కూలిపోయాయి. దేవునికి తెలియని టెక్నాలజీ కాదు. ఆయన చెప్పిన టెక్నాలజీని చూడండి, మనం ఈరోజు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ వాడుతున్నాం. ఆ సెల్ ఫోను మనల్ని చూసే తయారు చేసింది, మానవుడిని చూసి. ఆ సెల్ ఫోన్‌కి ఛార్జింగ్ కావాలి. మనకి నిద్ర, సెల్ ఫోన్‌కి ఛార్జింగ్. ఈ ప్రతి దాన్ని కాపీ కొట్టాడు మానవుడు. నేను చాలా గొప్పోడిననుకుంటాడు. కానీ మానవుడంతా కాపీయిస్ట్ ఫెలో అంటే దాన్నేమంటారు? నకిలీ దాన్ని తయారు చేసేంత స్వార్థపరుడు మరొకడు లేడు. అన్ని సృష్టిని చూసి మాత్రమే కాపీ చేశాడు. ఒక విమానాన్ని తయారు చేసినా, ఏ వస్తువును తయారు చేసినా అది దేవుని సృష్టిలోంచి కాపీ చేయబడిందే. కాబట్టి మానవుని యొక్క శక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యొద్దు. మానవుడిని గొప్పోడిని అని నువ్వు విర్రవీగొద్దు. మానవుడు దేవుని సృష్టిని వాడుకొని అన్ని తయారు చేశాడు గానీ, దేవుని సృష్టించబడిన మూల పదార్థాల నుంచి ఏది తీసుకోకుండా దేనిని సృష్టించలేకపోయాడు. కాబట్టి ఇక్కడ మనము నమ్మాల్సిందేందంటే, విశ్వాసము ద్వారా కోటగోడలు కూలిపోయాయి. యెరికో కోటగోడలు కూలిపోయాయి. విశ్వాసం ద్వారా నీకున్న సమస్యలు కూలిపోతాయి. విశ్వాసము ద్వారా నువ్వు పలికినప్పుడు, నువ్వు దేవుడు చెప్పిన విధంగా నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా నీ సమస్యలన్నిటికి పరిష్కారం దొరుకుతాది. చాలామంది ప్రార్థనా శక్తిని నమ్ముతారు. చాలామంది ఉపవాస శక్తిని నమ్ముతారు. చాలామంది పరిశుద్ధాత్మ శక్తిని నమ్ముతారు గానీ, విశ్వాసం యొక్క శక్తిని ఎవరు నమ్మరు. కానీ విశ్వాసం ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతాయో నేను కొన్ని మాటలు చెప్తాను. విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించిరి. విశ్వాసం ద్వారా ఈ మాట రాశాడు, క్లియర్‌గా రాశాడు. విశ్వాసం, దాని ముందు ప్రార్థన అని రాయలా. దాని ముందు ఉపవాసం అని రాయలా. దాని ముందు పరిశుద్ధాత్మ అని రాయలా. విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించిరి. విశ్వాసము ద్వారా నీతి కార్యాలు జరిగించిరి. విశ్వాసము ద్వారా వాగ్దానములు పొందిరి. విశ్వాసముల ద్వారా సింహాల నోళ్లను మూసిరి. విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చిరి. విశ్వాసము ద్వారా ఖడ్గధారను తప్పించిరి. విశ్వాసము ద్వారా బలహీనులుగా ఉండి బలపరచబడిరి. విశ్వాసము ద్వారా యుద్ధములో పరాక్రమశాలులైరి. విశ్వాసము ద్వారా అన్యుల సేనలను పారద్రోలిరి. విశ్వాసము ద్వారా రోగాలను బాగు చేసుకొనిరి.
విశ్వాసము ద్వారా సింహాల బోనులో నుంచి బయటికి వచ్చిరి. చూడండి, ఇలాగా ఒక విశ్వాసాన్ని పట్టుకొని ఎన్ని అద్భుత ఆత్మకార్యాలు జరిగాయో. విశ్వాసము ద్వారా సూర్య చంద్రులను ఆపిరి. విశ్వాసము ద్వారా సముద్రాన్ని 2 పాయలు చేసిరి. విశ్వాసము ద్వారా ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరిగాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదన్నా పని ప్రారంభిస్తాం, దాన్ని ముగించలేకపోతా ఉంటాం మనం. కానీ నువ్వు చెప్పాలి ఆ టైంలో, నా దేవుడు ఈ పనిని సంపూర్ణం చేయిస్తాడు. నేను చాలా రోజుల నుంచి పుస్తకాలు రాస్తున్నా, కానీ ఈ ప్రింట్ కావట్లా. ఒకరోజు చెప్పాడు, నువ్వు చేసే ఆ పుస్తకాలు రాసే ప్రోగ్రామ్ నేను స్థిరపరుస్తాను, ఖచ్చితంగా అది ప్రపంచంలోకి వెళ్ళిపోతాయి, ప్రతి ఒక్కరి చేతిలోకి వెళ్తాయని చెప్పాడు. ఆ దర్శనం వచ్చిన కానీ నేను అందరికీ చెప్తున్నా, నువ్వు రాస్తావు కానీ ఏం చేయలేవు అని కొంతమంది నేను వాటిని రాసేటప్పుడు చెబుతూ ఉంటారు నా పక్కన కూర్చొని. కానీ నేను అప్పుడు అంటూ ఉంటాను, అసాధ్యం, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి చేతిలోకి వెళ్ళిపోతుంది. వారు దాన్ని చదువుతారు. ఆ యొక్క సంచలనాత్మకమైన పుస్తకాలు వారి జీవితాలను మారుస్తాయి. ప్రతి క్రైస్తవుడి ఇంటిలోనికి అవి వెళ్ళిపోతాయి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా చెబుతున్నాను, విశ్వాసము ద్వారా. ఇంకా చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 ఒకసారి చూడండి. 11:11 విశ్వాసమును బట్టి షారాయియు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయసు గతించినదెన్నో గర్భము ధరించుటకు శక్తి పొందెను. గర్భము ధరించుటకు శక్తి పొందెను. విశ్వాసమును బట్టి షారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చూడండి, గర్భములు కూడా కలుగుతాయి, గర్భములు తెరవబడతాయి, సంతానం అందుతుంది విశ్వాసం ద్వారా. చాలా మందికి ప్రార్థన చేస్తారు కానీ కార్యాలు జరగవు. ఎందుకంటే విశ్వాసం ఉంచరు. నా దేవుడు ఇస్తాడు, నీకు దమ్ముంటే చెప్పాలి, అబ్బాయి కావాలంటే అబ్బాయి ఇస్తాడని సర్వ సమాజంలో ఊళ్ళో వాళ్ళందరికీ పోయి చెప్పాలి, నాకు దేవుడు అబ్బాయి ఇస్తాడని. పిల్లలు పుట్టక తల్లికి చెప్పాలి. అప్పుడు నువ్వు సిగ్గుపడ్డావనుకో, నీకు విశ్వాసం లేదు. నువ్వు చెప్పుకుంటా పోయిరా ఊళ్ళోకి పోయి, అప్పుడు ఒరే ఈడి ఎవర్రా బాబు, నా యందు ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడని చెప్పి దెబ్బకు నువ్వు కోరుకున్న అబ్బాయిని నీకు ఇస్తాడు. నువ్వు అమ్మాయి కావాలంటే అమ్మాయినే ఇస్తాడు. అదే విశ్వాసం యొక్క శక్తి. నువ్వు మాట్లాడకుండా దేవుడు ఏం చేయలేడు. నీ నోట్లోంచి రావాలి ఆ మాట. అప్పుడు దేవుడు ఖచ్చితంగా, అప్పుడు నీలో విశ్వాసం ఉందని ఆయన చూసి నిన్ను ఇష్టపడి నీకు కార్యం చేస్తాడు. షారా అమ్మ ఖచ్చితంగా నమ్మింది. ఫస్ట్ నవ్వింది, తర్వాత ఆయన గద్దించి వెళ్ళిపోయిన తర్వాత కాన్ఫిడెన్స్గా కూర్చుంది, ఇస్తాడో అని కూర్చుంది. ముసలిదాన్నని సాతాను వెక్కిరించిన లోకస్తులు ఎవరో వచ్చి ఏయ్యో అన్యులు ఏం పడితే చెప్పినా వాళ్ళ మీద దృష్టి పెట్టలేదు ఆమె. ఖచ్చితంగా నా దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అని నమ్మింది, ఎంచుకుంది, దెబ్బకి కుమారుని పొందుకుంది. ఆమేన్. చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, 31 చూద్దాం. 11:30 విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగులు వారిని సమాధానంగా చేర్చుకుని అందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. నాశనం నుండి తప్పించబడింది రాహాబు అనే వేశ్య. చూడండి, ఆమె విశ్వాసము ద్వారా దేవుని ప్రజల్లో కలిసిపోయింది. ఆమె అన్యురాలు, ఆమె ఎరుకో ప్రాంతంలో జీవించేటటువంటి స్త్రీ. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఆమె ఖచ్చితంగా ఏమైపోయింది తెలుసా? ఆమె క్రైస్తవురాలుగా మారిపోయింది. యెహోవా సాక్షిగా మారిపోయింది ఆమె. చూడండి, అంటే ఎవరు దేని ద్వారా? లోకంలో ఉన్న వాళ్ళు కూడా యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలు అయిపోతారని క్లియర్గా పాత నిబంధన కాలంలోనే రాహాబు ద్వారా మనం తెలుసుకోవచ్చు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మీరందరూ, లేకపోతే క్రీస్తు యేసునందు కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు రక్షించబడతారు. రక్షణ చూడండి, కొంతమంది నీతిని బట్టి రక్షణ పొందుకుంటారు. నోవాహు కాలంలో బాప్తిస్మం అనేది లేదు, కానీ అతను నీతిని బట్టి రక్షించబడ్డాడు. అలాగనే మోషే కాలంలో బాప్తిస్మం లేదు, వారు నమ్మకాన్ని బట్టి వారు రక్షణ పొందుకున్నారు. అలాగనే యెహోషువ కాలంలో ఈమె విశ్వాసాన్ని బట్టి దేవుని పిల్లలకి మేలు చేసింది. సమాధానం అంటే, మీ దేవుడు నన్ను రక్షిస్తాడా అని అంటే రక్షిస్తాడు. నా ప్రాణము, నా కుటుంబం ప్రాణం తీయడా, నా పిల్లల్ని, నా తల్లిదండ్రులు కాపాడతాడు. అయితే నేను మిమ్మల్ని చేర్చుకొని నేను మిమ్మల్ని తప్పిస్తానని చెప్పింది. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాసం ద్వారా ఆమె దైవ ప్రజల్లో కలిసిపోయి ఆమె పాప జీవితం, వేశ్య జీవితం
లోక జీవితం మొత్తం కొట్టివేయబడి ఆమె పరిశుద్ధ జనాల్లోకి ఎప్పుడైతే ప్రవేశించిందో ఆమె పరిశుద్ధురాలుగా మారిపోయింది. వేశ్య జీవితం కొట్టివేయబడింది. అలాగే లోకంలో ఉన్న లోకస్తులకు సాదృశ్యమే ఈ రాహాబు అనేటటువంటి స్త్రీ. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా 33వ వచనం ఒకసారి చూద్దాం. 33 వారు విశ్వాసము ద్వారా నీతి కార్యములు జరిగించిరి. దేవునికి మహిమ ఘనత. చూడండి గొప్ప కార్యాలు. ఏం చేశారంట? విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి. నీతి కార్యములు జరిగించిరి. అంటే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ఏం జరుగుతున్నాయి? అక్కడ అంటున్నాడు కార్యాలు, ఎలాంటి కార్యాలైనా విశ్వాసం ద్వారా జరుగుతాయి. నీతి కార్యాలు జరిగించిరి. నీతి కార్యాలు, మందిరాలు కట్టబడతాయి. అలాగనే మనం ఏదన్నా సభలు పెట్టాలనుకుంటే అది నీతి కార్యం. ఆ సభల ద్వారా ఇతరులను రక్షించాలనుకుంటున్నాం. ఆ నీతి కార్యాలు జరుగుతాయని క్లియర్‌గా మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇక నుంచైనా విశ్వాసము ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతాయో నేను మీకు తెలియజేశాను. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ప్రభు యందు విశ్వాసం ఉంచి, విశ్వాసం ద్వారా అనేక